మెదక్ జిల్లా నిజామాపేట్ మండలం బచ్చురాజుపల్లి గ్రామ శివారులో గల జడి చెరువులో అక్రమంగా చేపలు పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు నిజాంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల ముతిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ, నిజాంపేట్ మండలం బచ్చురాజుపల్లి పరిధిలో గల జడి చెరువులో కొందరు వ్యక్తులు అక్రమంగా చేపలు పడుతున్నారని, వారికి చేపలు పట్టవద్దని అనేకసార్లు చెప్పినా వినటం లేదని, వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిజాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నమస్కారం, నేను వెంకటేష్ ముదిరాజు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చారాజుపల్లి గ్రామంలో మా ముదిరాజ్ కులస్తులు మత్స్య పారిశ్రామిక సొసైటీ చేపల సొసైటీ కలదు. సొసైటీ కింద పలు చెరువులు కలవు. ఈ చెరువులపైన సంపూర్ణ హక్కులు సొసైటీ ఉన్నవారికి ఉంటాయని తెలిసి కూడా పక్కనే ఉన్నటువంటి తండా సోదరులు దౌర్జన్యంగా చెరువులలో చేపలు పట్టడం జరుగుతుంది. ఇలా గతంలో 2-3 సార్లు ఇలానే చేసినా కూడా మా ముదిరాజ్ సోదరులు గొప్ప మానవతా దృక్పథంతో అలా చేయొద్దని ఎంత మంచిగా చెప్పినా కూడా తండా సోదరులు వినకపోవడం మరియు దౌర్జన్యంగా చేపలు పట్టడం తరచుగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మళ్ళీ చేపలు పట్టడానికి రావడం వల్ల మా ముదిరాజ్ సోదరులు అడ్డుకోవడం జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసు శాఖ వారు వచ్చి వారిని తీసుకురావడం జరిగింది. ఈ విషయం పైన ఎందుకంటే రాష్ట్రంలో చాలా స్పష్టంగా హైకోర్టు 33 జిల్లాల కలెక్టర్ సార్ వాళ్లకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు చెరువుల పైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు, రాష్ట్రం మొత్తము సొసైటీలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు, కేవలం సొసైటీ వారికి ఉన్నాయని చెప్పి ఈ ములుగు మండలం కొట్యాల సందర్భంగా ఇచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా 30,000 చెరువులకు వర్తిస్తుంది. దీన్ని తక్షణమే అమలు చేయాలని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ 268 జీవో ఇవ్వడం జరిగింది. స్టేట్ మొత్తం అసలు చెరువులపైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి అధికారాలు ఉండవు, కేవలం సొసైటీ వారికి మాత్రమే అధికారాలు ఉంటాయని చెప్పి, ఒకవేళ సొసైటీ ఉన్నప్పుడు సర్పంచులు కానీ అధికారులు కానీ జోక్యం చేసుకుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ధర్మాసనం 33 జిల్లాల కలెక్టర్ సార్ వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరియు చెరువులకు రక్షణగా బందోబస్తు ఇవ్వాలని కోరింది. ఈ విషయాలు స్థానిక ఎస్ఐ సార్ గారిని కలిసి లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇచ్చి మా న్యాయపరమైన కులవృత్తిని కాపాడుతూ చెరువులు లూటీ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా మాకు రక్షణ ఇవ్వాలని సార్కు వినపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కుల బంధువులందరూ పాల్గొనడం జరిగింది.